ప్రేక్షకులందరికీ వందనాలు. మీ ముందుకు పోషకాలు మెండుగా ఉన్న ఒక లడ్డూ తయారీ విధానాన్ని మీ ముందుకు తీసుకొని వచ్చాను. ముందుగా 100 గ్రాముల కాజును దోరగా సన్నని మంట పైన వేయించాలి. వేయించిన ఈ కాజును పక్కన తీసి పెట్టుకోవాలి. ఈ వేయించడానికి ముఖ్య పాత్ర వహించేది ఇనుప కడాయి అండి. ఇనుప కడాయిలో ఆహార పదార్థాలను తయారు చేస్తే మన శరీరానికి ఎంతో మేలు చేస్తుందని పెద్దలు అంటుంటారు. అందుకే నేను ఈరోజు ఇనుప కడాయి పెట్టి ఈ పదార్థాన్ని తయారు చేస్తున్నాను. 100 గ్రాముల బాదాం తీసుకొని దాన్ని కూడా సన్నని మంట పైన దోరగా వేయించుకొని పక్కన తీసుకోవాలి. ఆ విధంగానే ఇలా పక్కన తీసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ 100 గ్రాముల పిస్తాను కూడా దోరగా వేయించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ సన్న సెగ పైన దోరగా వేయించేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలండి. ఈ లడ్డూలు అందరికీ బాగా ఇష్టపడతారు. ఆరోగ్యానికి కూడా మంచిది. అస్వస్థతకు గురైన వాళ్లకు ఇది చాలా ఉపయోగపడుతుందండి. ఈ లడ్డూలను తయారు చేసుకొని తింటే చాలా మంచిదండి. ఈ విధంగా అన్నీను సన్నని సెగ మీద వేస్తూ ఉండాలి. 100 గ్రాముల కర్బూజా విత్తనాలండి ఇవి. పుచ్చకాయ విత్తనాలు, కర్బూజా అంటారు కదా, పుచ్చకాయ విత్తనాలను కూడా దోరగా సన్నని మంట పైన దోరగా వేయించుకొని, దోరగా వేయించేటప్పుడు దాని గింజలో నుంచి కమ్మటి వాసన వస్తుందండి. ఆ వాసనను కూడా మీరు గ్రహించాలి. అన్ని విత్తనాలలో ఇప్పుడు మనం వేసుకున్న విత్తనాలన్నింటిలో కూడా దోరగా వేయిస్తున్న సమయంలో సన్నని స్మెల్ అయితే బాగా వస్తుందండి. ఇది 100 గ్రాముల గుమ్మడికాయ విత్తనాలు. గుమ్మడి విత్తనాలు ఇవి చాలా ప్రాముఖ్యత వహిస్తున్నవి. ఎవరికైతే ఊబకాయం బాగా ఉన్నవాళ్ళు, కొవ్వు బాగా పెరిగిన వాళ్ళు ఇవి తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయండి. బక్కగా కావడానికి ఆస్కారపడుతుంది. 100 గ్రాముల బళ్ళారి కొబ్బెరను మాత్రమే తెచ్చుకొని ఈ విధంగా తయారు చేసుకోవాలండి. ఇది కూడా సన్నని మంట పైన దోరగా వేయించుకోవాలి. బళ్ళారి కొబ్బరి అంటే స్టాక్స్ అన్ని షాపులలో ఉంటాయండి. అవి మాత్రమే తెచ్చుకోవాలి. 100 గ్రాముల పూల్ మఖానే, తామర గింజలతో తయారైన ఈ పూల్ మఖానేని కూడా దోరగా సన్నని మంట పైన వేగించాలండి. ఇది కూడా 100 గ్రాములు. ఈ పూల్ మఖానే కూడా బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడుతుందండి. శరీరానికి చాలా మంచిది. 100 గ్రాముల గోధుమ పిండిని కూడా సన్నని మంట పైన రెడ్గా అయ్యే వరకు బాగా వేయించుకోవాలండి. ఇది సువాసన తొందరగా వస్తుంది. సువాసనను మీరు గమనించి బాగా సువాసన వచ్చేంత వరకు స్టవ్ మీద వేయించి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం వేయించుకున్న పదార్థాలన్నీ ఒకసారి చూసుకుందాము. ఇంకా పూల్ మఖానే 100 గ్రాములు, గుమ్మడి గింజలు, బళ్ళారి కొబ్బరి, కాజు, బాదాం, పిస్తా, కర్బూజా విత్తనాలు, అలాగే ఈ వేయించిన గోధుమ పిండి, పూల్ మఖాన్ ఇవన్నీ ఒకసారి మనం చూసుకున్నట్లయితే బాగా ఉంటుంది. ఇది 100 గ్రాముల నెయ్యి. నేను 300 గ్రాముల నెయ్యి 100 ప్యాకుల్లో తెచ్చానండి. ఇది సుల్తాన్ బజార్లో ఉన్న మైసూర్ గిరి వాళ్ళ దగ్గర తెస్తే చాలా మంచిగా ఉంటుందండి. బాగా వాసన కూడా వస్తుంది. బాగా మేలు రకమైంది. రవ్వలు కూడా ఉంటుంది. దీన్నన్నిటినీ 300 గ్రాములను తీసుకొని వేడి చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ బళ్ళారి కొబ్బరిని కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. 100 గ్రాముల అన్నిటికీ కలిపి 500 గ్రాముల బెల్లాన్ని కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ మనము మిక్సీ చేసుకుందామండి. ఫస్ట్ పూల్ మఖానే చేసుకుందామండి. పూల్ మఖానేను కొద్దిగా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టి ఆ పౌడర్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి.
కొంచెం రవ్వలాగా ఉంటే ఇంకా బాగుంటుంది. మెత్తగా అవుతే పొడి పొడి ఉంటే తినబుద్ధి కాదు, నోటికంతా అంటకపోతుంది. కాబట్టి కొంచెం రవ్వలాగానే చేసుకోవాలి. ఆ తర్వాత పిస్తాను నేను కొద్దిగా మిక్సీ జార్లో వేసి సన్నగా రుబ్బుతున్నానండి. కొంచెం దూరగానే గరుకుగానే రుబ్బుకోవాలండి, మిక్సీ పట్టుకోవాలండి. ఆ విధంగా కర్బూజా విత్తనాలు, పుచ్చకాయ విత్తనాలను కూడా మనము మిక్సీ పట్టుకొని అన్ని గిన్నెలో ఒక్కోసారి వేసేసుకోవాలండి. అన్ని పొడులన్నీ ఒక గిన్నెలో నేను వేస్తున్నాను, ఎందుకంటే అన్నీ కలపడానికి వీలుగా ఉంటుంది కాబట్టి. ఒక స్టీల్ పాత్రలో ఇవన్నీ మనము మిక్సీ జార్లో పట్టుకొని వేసేసుకుందామండి. అలాగే కాజు, 100 గ్రాముల కాజును కూడా దూరగా వేయించుకున్నాం కదా, ఆ వేయించుకున్న కాజును కూడా మిక్సీ పట్టుకొని ఈ పౌడర్ అన్ని మిశ్రమాలను కలిపిన పౌడర్లో గిన్నెలో వేసేసుకుందామండి. ఈ విధంగా బళ్ళారి కొబ్బరిను కూడా సన్నగా తరుక్కొని దీన్ని మిక్సీ పట్టుకొని, ఇది కూడా కొంచెం బరకగానే పట్టుకోవాలండి, ఎందుకంటే తినేటప్పుడు కొంచెము పంట కింద వచ్చినప్పుడు కొంచెం టేస్ట్ బాగా వస్తుంది, అందుకే బరకగానే పట్టుకోవాలి. ఇది గుమ్మడి గింజలు, పంకిన్ సీడ్స్ అంటారు కదా, అవి పంకిన్ సీడ్స్ కూడా బరువు తగ్గడానికి చాలా దోహదపడుతుందండి. దీన్ని కూడా మనము మిక్సీ జార్లో బరకగా చేసుకొని ఈ మిశ్రమంలో కలిపేసుకుందామండి. ఈ విధంగా అన్నీ ఒకసారి మొత్తం తిప్పుకొని మంచిగా కలుపుకోవాలండి. బెల్లము 500 గ్రాములు, 1/2 కేజీ బెల్లాన్ని సన్నగా తరుక్కొని ఆ తరిగిన బెల్లాన్ని అన్ని పొడులు కలిపిన మిశ్రమంలో వేసి మంచిగా కలుపుకోవాలండి. బెల్లమును అన్ని పదార్థాలు కలిపిన మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి బెల్లంతో గడ్డలు లేకుండా మంచిగా కలుపుకోవాలండి. కలుపుకోవాలి. తర్వాత మనం ఏదైతే 300 గ్రాముల నెయ్యి తీసుకున్నామో అది నెయ్యి మాత్రం మనకు 200 బాగా సరిపోతుంది. ఈ మిశ్రమాన్ని అన్నిటిని కలిపి గోధుమ పిండిలో కలుపుకోవాలండి. గోధుమ పిండిలో ఈ పప్పుల మిశ్రమాన్ని అన్నిటినీ సమానంగా కలుపుకొని అన్నీ వల్ల మంచిగా కలుపుకొని పెట్టుకోవాలండి. నెయ్యి 300 గ్రాముల నెయ్యి తెచ్చాను కదండి, అసలు పట్టేది మనకు 200 గ్రాములే, కానీ కొంచెము పిండి ఎక్కువ తక్కువ అయినప్పుడు, ముద్ద సరిగా కట్టనప్పుడు ఇంకా కొంచెం పడుతుందండి. 50 గ్రామ్స్ అట్లా పడుతుంది, మొత్తం 250 గ్రాములు పడతాయి. అందుకే నేను 300 గ్రాముల నెయ్యిని తెచ్చుకొని సిద్ధం చేసుకొని రెడీగా పెట్టుకున్నానండి. ఈ విధంగా మనం అన్నీ నెయ్యి పోసుకొని పిండినంతా మిశ్రమాన్నంతా కలుపుకొని లడ్డూలాగా చుట్టుకోవడమే. లడ్డూలను చక్కగా చుట్టి పక్కన పెట్టుకోవాలండి. ఈ లడ్డూలు ఎవరికైతే పిల్లలకైనా చాలా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారు. ఈ లడ్డూలు తినడం వల్ల శరీరానికి ఎంతో ప్రోటీన్లు, న్యూట్రిన్లు అన్నీ చేకూరుతాయండి. అస్వస్థతకు గురైన పిల్లలు కానీ పెద్దలు కానీ తింటే పౌష్టికంగా, శారీరకంగా బలపడతారండి. అందుకే ఈ లడ్డూలను తయారు చేసుకోవాలి. బాయ్ ఉంటానండి.